వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీలైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు చాలా వరకు ఎంసెట్ మనకు అందరి నోట్లో మెదిలే ప్రధానమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎంసెటే. మన రాష్ట్రంలో అత్యున్నతమైన ప్రవేశ పరీక్ష కూడా ఎంసెటే. మరి ఎవరైతే జేఈలో మెయిన్స్లో సక్సెస్ కాలేని వాళ్ళకు ఎంసెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎంసెట్ మీరు సరైన ర్యాంక్ సంపాదించడం ద్వారా మీకు రెండు బెనిఫిట్స్ అవుతాయి. ఆర్థికంగా మీపై భారం తగ్గుతుంది. ప్రధానంగా మేనేజ్మెంట్ సీట్ల వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరే ఉండి చదువుకుంటారు. పిల్లల్ని మనం మానిటరింగ్ చేయొచ్చు. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. మళ్ళీ అందులో మంచి ర్యాంక్ సంపాదిస్తే దాదాపు 10,000 లోపు ర్యాంక్ కనుక మీరు సంపాదించినట్లయితే ప్రభుత్వం పూర్తిగా 100% ఫీజు రియంబర్స్మెంట్ చేయబోతూ ఉంది. ఎవరైతే బిలో పావర్టీ లైన్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఇన్కమ్ ఆ పరిధిలో ఉన్నారో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కేటగిరీ వారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్, ఏ ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఫ్రీగా ఎంసెట్ ద్వారా ప్రభుత్వం చదివిస్తూ ఉంది. మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళకు కూడా ఈ ఆఫర్ ఉంది. మరి ఇవన్నీ మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో లేదా మీరు ఎక్కడో మేనేజ్మెంట్కి వెళ్తే ఈ అవకాశాలు ఏవి ఉండవండి. ఎంసెట్లో మాత్రమే ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. మరి అలాగని ఎంసెట్ను తక్కువ అంచనా వేయద్దు. ఎంసెట్ జేఈ మెయిన్స్ లెవెల్లో ఎంసెట్ పేపర్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి క్వశ్చన్ పేపర్ చూడండి. ఎవరికి 80 మార్క్స్ మన గణాంకాలు చెప్పారు. ఎంసెట్ కన్వీనర్ గారే మనకు న్యూస్ పేపర్లో చెప్పారు. 80 మార్క్స్ దాటిన వారు కేవలం 1.26, అంటే కేవలం 2,500 మందికి మాత్రమే మనకు 80 అబోవ్ మార్క్స్ వచ్చాయి. అంటే ఎంసెట్ పేపర్ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయో చూడండి. జేఈ మెయిన్స్ లెవెల్లో ఉంటున్నాయి. ఇంకో విషయం కూడా చూస్తే, కట్ ఆఫ్స్ కూడా చూస్తే 2023-24 కట్ ఆఫ్స్కి 2025 కట్ ఆఫ్స్కి ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ తగ్గుతూ వస్తూ ఉంది. అంటే ఎంసెట్కు కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు లక్షలు వెచ్చించి వేయడానికి ఒకప్పట్లా ఉద్యోగాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ పరిస్థితులు కొంత క్లిష్ట స్థాయిలో ఉన్నందున ఎక్కువ మంది ఎక్కువగా వెచ్చించడానికి పేరెంట్స్ కూడా ఆసక్తి చూపడం లేదు. మరి ఎంసెట్ వైపే రావడం జరుగుతుంది. ఎంసెట్ అయితే ఈజీగా మనం తక్కువ ఫీజులో చదువుకోవచ్చు. మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ అయితే ఫుల్ ఉంటుంది, లేకపోతే పార్షియల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. మనకు అందులో తెలంగాణలో కానీ ఏపీలో కానీ, ప్రధానంగా తెలంగాణలో టాప్ కాలేజెస్ ఒక 20-25 కాలేజెస్, ఎక్స్ట్రాడినరీ కాలేజెస్ ఉంది. అందులో టాప్ 10 కాలేజెస్ ఏమాత్రం జాతీయ విద్యా సంస్థలకు తీసిపోని రీతిలో మీకు టాప్ 10 కాలేజెస్ కూడా ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఎందుకు ఎంసెట్ని తక్కువ అంచనా వేయాలి? ఎంసెట్ కోసం ఎందుకు కష్టపడకూడదు? అవసరమైతే ఈ టైంలో ఎంసెట్ కోచింగ్ పోయి అయినా సరే మనం ఎందుకు మంచి ర్యాంక్ కొట్టకూడదు? కాబట్టి ఎంసెట్ యొక్క కట్ ఆఫ్ చూసినట్లయితే 2024-25 అయితే భారీ తేడా కనిపించింది. చాలామంది పేరెంట్సే ఆశ్చర్యపోయారు. ఒక గ్రూపు గైడెన్స్ అడ్మిన్గా నేను కూడా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే 2022-21 నుంచి మనం చూస్తూ ఉన్నాం. 21-23 ఉన్న కట్ ఆఫ్కు ఏకదం 25కి వచ్చే కట్ ఆఫ్కు 2 నుంచి 3,000 కట్ ఆఫ్ తగ్గిందండి. అంటే 2024లో 10,000 ర్యాంక్ వచ్చిన సీటు 2025కి వచ్చేసరికి 8,000 వరకే కట్ ఆఫ్ ఉండింది, 7,500 వరకు కట్ ఆఫ్ ఉండింది. అంటే రోజు రోజుకి ఎంసెట్ కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. ఆ లెవెల్లోనే పేపర్ వస్తూ ఉంది. కాబట్టి ఎంసెట్ను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకండి. పూర్తిగా దృష్టి కేంద్రీకరించండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు, ఎవరికైనా ఎంసెట్ అనేది ఒక వరం లాంటిది. ఒక విద్యార్థి నార్మల్ ఫీజుతో మంచి విద్యా సంస్థలో చదువుకోవాలనుకుంటే ఎంసెటే చక్కని మార్గం, దాని మించింది లేదు. కాబట్టి ఎంసెట్కి అంత టాప్ ప్రయారిటీ ఉంటుంది. రోజు రోజుకు ఎంసెట్ అప్లికేషన్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అందులో తెలంగాణ, ఏపీలలో టాప్ కాలేజెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటిలో అడ్మిషన్ పొందే ప్రయత్నం అయితే చేయండి. మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. దాని గణాంకాలు కూడా మీకు వివరించడం జరుగుతుంది. మరి బ్రాంచ్ ఎంపికలో, మీకు కాలేజ్ ఎంపికలో మీకు ప్రయారిటీ ఆర్డర్ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇవ్వడానికి మన గైడెన్స్ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఎంసెట్ని తక్కువ అంచనా వేయకండి అని మరీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.